ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఏదైతే కేశవరావుకి సంబంధించినటువంటి స్వగృహం ఉందో జీఎన్‌పేటలో ప్రస్తుతం స్వగృహం ముందు ఉన్నాము. అయితే ఇప్పటివరకు చూసుకోవచ్చు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహం కోసం కుటుంబ సభ్యులు చాలా వరకు పోరాడారు. అయితే అప్పటికే ఇవ్వమని చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ కూడా చూసుకోవచ్చు మనం. ఏదైతే మానవ హక్కుల పౌర హక్కుల తరపు నుంచి పిటిషన్ కూడా వేశారు. దాని తర్వాత హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన యొక్క పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పజెప్పాలని. కానీ దాన్ని కూడా ధిక్కరిస్తూ ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిన్న సాయంత్రం ఏదైతే నారాయణపూర్‌కి సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ సామూహిక దహన సంస్కరణలు చేసినట్లుగా ప్రకటించడం జరిగింది. దాంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. కనీసం 40 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి వ్యక్తిని ఆఖరి చూపులు చూసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారం కరుణకాండలు చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. అలాంటిది వాళ్ళకి ఎలాంటి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్‌గా వాళ్ళు అంత్యక్రియలు చేసేసాము సామూహికంగా అని చెప్పి ప్రకటించేశారు. దీంతో ఇప్పటికీ కూడా ఆయన మృతదేహం కోసం ఆయనకు సంబంధించినటువంటి తమ్ముడు అక్కడే ఉన్నారు. అయినా సరే ఆయనకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ చర్యలన్నీ కూడా ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిర్వహించారని తెలుస్తుంది. దీనిపైన కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీఎన్‌పేటలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. అసలు జరిగినటువంటి సంఘటన మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలా చేశారు అనేటటువంటిది అదేవిధంగా చూసుకోవచ్చు. కేశవరావుకి సంబంధించినటువంటి ఒక చిత్రపటం మాత్రమే వీళ్ళకి ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా వాళ్ళు ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకొని మరీ తీసుకొని ఇక్కడ పెట్టి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కుటుంబ సభ్యులు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చాలా వరకు కూడా చాలా సంఘటనలు చూసాము. కానీ ఇలాంటి అమానుష్యమైనటువంటి సంఘటన ఎక్కడా జరగదు అని కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన వదిన గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈయన దాదాపు మావోయిస్ట్‌గా మారి గత 40 ఏళ్ల నుంచి కుటుంబానికి చాలా దూరంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ మీకు చివరి చూపు కూడా నోచుకోకుండా ఏదైతే పోలీసులు చేశారో అసలు ఈ మొత్తం ప్రాసెస్‌ని ఎలా చూస్తున్నారు? మాకందరికీ కూడా మానసికంగా చాలా కృంగతీసే విషయం కదమ్మా ఇదంతా కూడా. ఆయన చనిపోవడం అనేది ఎలాగో చనిపోవడం అనేది ఎవరికైనా సరే వ్యక్తి కోల్పోవడం అనేది పెద్ద ఇదే. దాంతో పాటు కనీసం మనం చేయాల్సిన సంస్కరణలు కూడా శవానికి చేయాల్సిన సంస్కరణలు కూడా చేయనివ్వకుండా ఈరోజు ఇస్తాము, రేపు ఇస్తాము అని ఇవ్వటానికి ముందు నుంచి ఎన్ని పాటలు పెడుతున్నారు. ఈ వారం రోజులుగా ఎన్ని రకాలుగా మేము నలిగిపోతున్నాం అనే విషయం చెప్పలేని విషయం. పగవాడికి కూడా ఈ పాటలు రాకూడదు. ఒకరు ఫస్ట్ డే మీరు వెళ్ళి బాడీలు తెచ్చేసుకోండి అని చెప్పారు. ఇక్కడ పోలీసు వాళ్ళే ఇన్ఫామ్ చేశారు, మన స్టేట్ పోలీస్ నుంచే. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మనం వాళ్ళందరూ కూడా ఒక 5-6 మనుషులను తీసుకొని ఒక వ్యాన్ తీసుకొని మా మరిది గారేమో వెంటనే బాడీని తెచ్చేసుకోవాలని ఆత్రంతో వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఛత్తీస్గఢ్లోనేమో అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు రాకండి, అసలు మా స్టేట్లోనే మీరు ఉండకండి అని చెప్పేసి వాళ్ళని పంపించేయడం జరిగింది. వాళ్ళు తీరా ఆ బార్డర్ అంతా దాటి మన బార్డర్కి వచ్చేసిన తర్వాత కూడా మన పోలీసులు వెళ్ళి వాళ్ళని అక్కడ నుంచి ఎస్కార్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా శ్రీకాకుళం వరకు తీసుకొచ్చి వదిలిపెట్టడం ఇదంతా ఏంటి. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం. పోన్లే మనకి అఫీషియల్ ఇది లేకపోతే జ్యుడిషియల్ ఇది వచ్చింది కదా, మనకి భగవంతుడు ఏదో ఒకటి ఇలాగైనా మనం చేసుకోగలిగాం. అది చాలా కష్టతరమైన పనే, కానీ మేము దాన్ని చేసుకోవడానికి ఎంతో శ్రమ పడినా చేసుకోగలిగాం. ఒక కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాము, మాకు బంధువులకు అప్పచెప్పేయండి అన్న ఒక ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా కోర్టు ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ ఆ ప్రొసీజర్ తాలూకా కాపీలన్నీ పట్టుకొని అవసరమైన కాగితాలు పట్టుకొని పోలీస్ స్టేషన్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మళ్ళీ ఫ్రీజర్ అంటే తెచ్చుకోమన్నారు బాడీని. 2 days 3 days అయిపోయిందని ఒక ఫ్రీజర్ బాక్స్ అంబులెన్స్ని కూడా పంపించాము అక్కడ నుంచి. ఆ అంబులెన్స్ వాళ్ళకు కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మా సిస్టర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ అంబులెన్స్ని కూడా వెళ్ళనివ్వకుండా వైజాగ్లో స్టాప్ చేయడానికి ప్రయత్నించారని. తీరా అక్కడికి వెళ్ళాక ఆ అంబులెన్స్ ఓనర్ని కూడా నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి, నువ్వు రావాలి అన్నట్టుగా ఇక్కడ నుంచి బెదిరింపులు వెళ్ళాయి అని చెప్పేసి ఎన్నో రకాలుగా వేధించడం జరిగి ఎనీహౌ వాళ్ళకి ఎన్ని అడ్డంకులు కల్పించగలరో అన్ని అడ్డంకులు కల్పించడం జరిగింది ఆ రోజున. ఈ తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ ఖాతరు చేయకుండా అక్కడికి వెళ్ళి ఎలాగైనా బాడీని తెచ్చుకుందాము, చివరి చూపుగా చూద్దాము, కుటుంబము మొత్తం కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఈయన గురించి ఇంత చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా ఇస్తారు, కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది, దాన్ని కూడా వాళ్ళు ధిక్కరించారు. బట్ మళ్ళీ మీరు కోర్టును ప్రొసీడ్ అవ్వడానికి వాళ్ళు ఒక రోజు గడువు కూడా అడిగారు. కానీ ఈ నేపథ్యంలోనే ఎస్పీ ప్రకటించారు సామూహిక దహన సంస్కరణలు చేసేసాము అని చెప్పి. అసలు ఈ సామూహిక దహన సంస్కరణలు ఎలా చూస్తున్నారు?
అసలు సామూహిక దహన సంస్కరణలో అది కూడా అన్ఐడెంటిఫైడ్ అంటే ఐ మీన్ ఎవరు రాలేదు కాబట్టి కావాల్సిన వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి మేము దహన సంస్కరణలు చేసామన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరు రాకపోవడం అనేది మరి ఇంతమంది చూస్తున్నారు, కోట్లు ఇస్తున్నాయి, ఇవన్నీ మానేసి ఎవరు రాలేదు అని చెప్పడం అది ఎంత అసత్యం అనే విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎందుకు అలా చేస్తున్నారు, ఏ కారణంగా అలా చేస్తున్నారు అనేది అర్థం చేసుకోలేకపోతున్నాం. అసలు ఇంతవరకు ఎక్కడ ఎవరికి ఇలా జరిగి ఉండలేదు. ఆఖరికి ఆ కొండపల్లి సీతారామయ్య గారికి కూడా ఇలా జరిగిందో లేదో నాకు తెలియదు. ఆయన వీళ్ళందరికీ పెద్ద అనుకుంటాను, కేశవరావు గారి గురువు అనుకుంటాను, నాకు తెలుసు. ఆయన విషయంలో కూడా ఇలా జరిగిందో లేదో నాకు తెలియదు. కానీ ఇంత అమానుష్యంగా బాడీని ఇవ్వడానికి బాధ పెట్టడం అనేది మేము తట్టుకోలేకపోతున్నటువంటి విషయం. మా కేశవరావుని చివరిసారి ఎప్పుడు చూసారు మీరు అందరూ కూడా? అసలు ఇప్పుడు ఆయనతో సరదాగా మాట్లాడి ఎన్నేళ్ళయి? చివరిసారిగా మేము ఆయన చూడడం అనేది జైల్లో మాత్రమేనమ్మా. చివరి చూపు అనేది ఆ జైల్లోనే. ఆ తర్వాత మేము ఎప్పుడూ ఆయన చూడలేదు. ఆయన ఫోటో కూడా మాకు రాలేదు. కనీసం ఎక్కడ పేపర్లో కూడా మేము ఎప్పుడు ఆయన ఫోటో కూడా చూడలేదు. కేవలం వార్తలు మాత్రమే వినేవాళ్ళం. నంబాళ్ళ కేశవరావు అది అక్కడున్నారు, ఇక్కడున్నారు. ఒకటి పోలీస్ అఫీషియల్స్ మాకు వైజాగ్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మేము ఆయన కూడా ఒక హయ్యర్ అఫీషియల్ కాబట్టి, సో మేము వాళ్ళందరితోనే మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ టాపిక్ వస్తూ ఉండేది. వాళ్ళని మీ వాడు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు ఆయన అనేసి వీనికి చెప్తూ ఉండేవాళ్ళు. మీ బ్రదర్ చాలా గొప్పవాడు అయిపోయాడు, చాలా ఇంత అయిపోయాడు, ఆయన అంటే సామాన్యం కాదు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు. అంతే తప్పితే మేము పర్సనల్గా ఆయన కలిసిందైతే లేదు. ఆ జైల్లోనే. ఇప్పుడు ఈయన చనిపోయిన తర్వాత అయినా సరే ఇన్నాళ్ళు ఆయన సమాజం కోసం దూరంగా ఉన్నారు కుటుంబానికి అని చెప్పుకోవచ్చు. బట్ మీతో పాటు ఇప్పుడున్న జనరేషన్, మీ తరం పిల్లలు కూడా మీ కుటుంబ సంబంధించి ఆయన చివరి చూపు చూసుకోవాలని ఆశపడ్డారా? చాలా చాలా ఆశపడుతున్నారమ్మా. మా పిల్లలు మా జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు సగం మంది అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చేసారు. చివరికి చూద్దాము మా చిన్నాన్ని, మా మామయ్యని ఇంత గొప్పవాడని తెలిసిందా వాళ్ళకి ఇప్పుడు తెలిసింది, ఇంతకుముందు తెలియదు. కానీ ఇంత గొప్ప వ్యక్తి రక్తాన్ని మేమందరం కూడా పంచుకుని పుట్టాము, ఇది మాకు అని చెప్పేసి వాళ్ళందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వి ఎలాగైనా ఒక్కసారి చూద్దాము, చివరిసారిగా చిన్నాన్ని ఎలాగైనా చూడాలి మమ్మీ అని చెప్పేసి మా పిల్లలైతే అవే మాటలు. రాత్రి వచ్చిన తర్వాత ఎలాగైపోయిందంటే అలాగైపోయింది మా అమ్మాయి. అంటే మనం చూస్తే తీవ్రవాదులు చనిపోయిన మన దేశంలో వాళ్ళ యొక్క బాడీలను కూడా వాళ్ళ స్వగ్రామాలకి లేదా స్వదేశాలకి పంపించి మరీ చేస్తున్న ఈ సందర్భాల్లో అలాంటిది సమాజం కోసం పాటుపడిన ఒక వ్యక్తి మేబీ గవర్నమెంట్కి అంటే అయితే అవ్వచ్చు, కానీ ప్రజల కోసం ఆయన పోరాట జీవితం అంతా కూడా కొనసాగింది. సో అసలు ఎలా చూస్తున్నారు? అదే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఆయన ఎవరు కసబ్బా ఎవరు, ఆయన్ని కూడా మనం చంపలేదు కదా, జైల్లో పెట్టి చాలా రాచమర్యాదలు చేసి చూసి జైల్లో పెట్టి ఉంచాను తప్ప ఆయన్ని చంపలేదు కదా, కాల్చి చంపలేదు కదా. పోనీ మా పిల్లలందరూ ఇప్పుడు ఒకటే అంటున్నారు, ఏంటి ఇది మేము ఇదంతా వింటుంటే, ఈ వార్తలన్నీ వింటుంటే మమ్మీ మాకు అనిపిస్తుంది మేము చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాము, అల్లూరి సీతారామరాజు గురించి చదువుకున్నాం, ఇప్పటికీ బోల్డ్ సినిమాలు చూసాము, అవి చూసాము, ఆయనకి గురించి శతందారులో అల్లూరి సీతారామరాజు స్టాట్యూ ఉంది. ఇవన్నీ చూస్తుంటే మాకు ఆగా భగత్ సింగ్ గురించి కూడా ఇప్పుడు కూడా చదువుతూ ఉన్నాము, ఆయన ఫోటోలు చూస్తున్నాము, ఆయన చదువుతున్నాం. ఇవన్నీ వింటుంటే ఆయనకి మా చిన్నానికి, వాళ్ళకి మా చిన్నానికి తేడా ఏం మాకు అనిపించట్లేదు. వాళ్ళలాగే మా అంత గొప్పవాడు కూడా, మా చిన్నాను కూడా అంత గొప్పవాడే, మా మామయ్య కూడా అంత గొప్పవాడే అనిపిస్తుంది మా మనసుకి ఈ రోజున అని అంటున్నారు వాళ్ళు. మరి ఎమోషన్స్ అలా అనిపిస్తుంది వాళ్ళకి. మరి అసలు చిన్నప్పటి నుంచి కేశవరావు యొక్క వైఖరి ఎలా ఉండదు? మీకు పెళ్ళైన తర్వాత నుంచి కూడా చాలా ఏళ్ళ ఆయన్ని దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. సో ఇలాంటి విప్లవాత్మక భావాలు కానివ్వండి, సమాజం పట్ల ఆయనకు ఉండేటటువంటి ఒక బాధ్యత ఫీల్ అవ్వడం కానీ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు? ఆయన నాకు చిన్న పెళ్ళి అవ్వక ముందు నుంచి నాకు చాలా క్లోజ్ రిలేటివే. అందువల్ల నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలిసే, మేమందరం చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళమే, కొత్త వాళ్ళమేం కాదు. మా మదరు వాళ్ళకి ఫస్ట్ కజినే, వాళ్ళకి అక్కే అవుతుంది. సో ఆ విధంగా నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన గురించి తెలిసిన, చాలా అమాయకంగా ఉండేవాడు ఆయన. వీళ్ళందరూ మాట్లాడినా ఆయన మాట్లాడేవాడు కాదు. ఎక్కడో ఒక దగ్గర ఓ పుస్తకం చదువుకోవడమో, లేకపోతే ఆయన పనేదో, ఎప్పుడు ఆయనకి పని వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్, ఎప్పుడు ఏదో పనిలోనే ఉండేవాడు, లేకపోతే నిశ్శబ్దంగా ఉండేవాడు తప్ప ఎవరితో గొడవలు తగులు అలాంటివి ఏమీ ఉండేది కాదు. కాకపోతే ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక దానగుణం అనేది మాత్రం ఉండింది. ఏది ఇంట్లో ఉన్నా ఏదైనా సరే ఎవరికైనా పనిచేసేవాడు, ఎవరికైనా ఏదైనా ఇచ్చేసేవాడు అంతే. తన దగ్గర ఉంచుకోవాలి, తనకు ఉంచుకోవాలి అనే గుణం మాత్రం తనకి ఆ రోజున కూడా ఉండేది కాదు. తన దగ్గర ఉన్న చొక్కాలైనా, బట్టలైనా, లేకపోతే ఏమైనా సరే చాలా సింపుల్గా ఉన్నాడు, వెరీ సింపుల్.
ఎంత సింపుల్ అంటే చెప్పాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుకున్నానని ఏమాత్రం ఆయనకి చదువుకున్నాడని తెలియకపోతే ఆయన అలా ఉండేవాడు కాదు. మామూలుగా ఓ లుంగీ బనీన్ వేసుకొని కళ్ళంలో పోలీసులు లాస్ట్ టైం అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఆయన అదే దీంట్లో ఉన్నాడు. ఓ లుంగీ కట్టుకుని అక్కడ కళ్ళంలో ధాన్యం నూరుస్తున్న టైంలో అక్కడ ఆయన పని చేసుకుంటున్నాడు. అంత సింపుల్ వ్యక్తి. ఎవరి పట్లైనా సరే ప్రేమగా మాట్లాడేవాడు, చేసేవాడు. ఆయన యాక్చువల్గా మేమందరం అనుకుంటూ ఉండేవాళ్ళం, ఆయన శ్రీరాముడు పుట్టిన నక్షత్రం పునర్వసు నక్షత్రంలో పుట్టాడు, అందుకేనా ఈయన కొండల్లోని కోనల్లోనే అలాగే అరణ్యవాసం చేస్తున్నాడా అని అనుకునే వాళ్ళం చాలా బాధపడుతూ ఉంటూ. ఇప్పుడు మీ ఎదురుగానే మా బ్రదర్ మాట్లాడాడు నారాయణపూర్ నుంచి. వాడికి ఇంతవరకు ఎక్కడ దాన సంస్కారం చేశారు, ఏమిటి చేశారు అనేది పరిస్థితే లేదు, చూపెట్టలేదు, చేయలేదు. మేము అడుగుతున్నది ఏమిటి అంటే, కనీసం ఇప్పటికైనా మీరు చేశారని చెప్పుకుంటున్నారు కాబట్టి ఎక్కడైతే ఏ చితైతే చేశారో మా బ్రదర్ కేశవరావుది, అక్కడ నుంచి మేము అస్థికలున్ను ఉన్నాడు చితాభస్మాన్ని తెచ్చుకునే సహకారం కల్పించండి. మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఏమన్నారు? డిస్ఓన్డ్ అండ్ అన్క్లెయిమ్డ్ బాడీస్ అని చెప్పారు. అది అందరూ మీడియా ముందు, తర్వాత పబ్లిక్ ముందు, ప్రతి వాళ్ళ ముందు అది ఎదురుగానే కనిపించింది. వెయిట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటున్నటువంటి ఈ ఫ్యామిలీస్. అక్కడ ఎవరెవరు అయితే బాడీస్ అక్కడ ఉన్నాయో ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తుంటే ఇప్పుడు అన్క్లెయిమ్డ్ను టెల్లింగ్ డిస్ఫౌండ్ బాడీస్. అది ఏంటి? మీ తాలూకా రూల్ ప్రకారం కోర్టుకు చెప్పుకోవడానికి, మిగతా చెప్పుకోవడానికి వాళ్ళ చేత నమ్మించడానికి చేస్తున్నారు. అంతేగాని కోర్టు ఆర్డర్ ఉంది ఇచ్చేయమని. ఏమని? ప్లీజ్, వితౌట్ గోయింగ్ టు ద మెరిట్స్ ఆఫ్ ది జ్యూరిడిక్షనల్, హ్యాండ్ ఓవర్ ద బాడీస్ ఆఫ్టర్ ది postmortem and let the relatives hand it over and let them do their final rites. So what you should do, you must, after doing your postmortem, you must facilitate that of giving the body so that we can carry and come. Even if we have ade kadamma, even if we have any problem, you are expecting that something we are not believing it, you can bring the body and hand it out to us here itself, to us. With the police escort, nobody will going to stop you this thing. Neither you are facilitating me to bring that peacefully, nor you are not bringing. And you are not honoring the court's direction. And you say that no paper statement you are giving openly saying disfound and unclaimed bodies we have done that, which includes Basavaraju, Kesavarao, of my own brother. The court order served on the both governments of Andhra Pradesh, the police, local police, SHO, their SHO, their Narayanpur, and I talked to that DSP Amrita and also Mr. Narayan Yadav, who themselves also responded to me, send your vehicle, we will give the bodies. Then what is the fun? స్టేట్ పొలిటికల్ ప్రెషర్ కూడా ఉంది అని చెప్పి ఎస్పీ చెప్పారని చెప్తున్నారు. అసలు మా పొలిటికల్ ప్రెషర్ ఉన్నది, it is in public domain, you are all know that. Without that, why these people told us to go there first then? After interference of the political pressure only it happened. ఇంతకు ముందు కూడా పోలిట్ బ్యూరో మెంబర్సు, మిగతా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ కమిటీ మెంబర్స్ చనిపోతే వాళ్ళందరూ కూడా మీరు హానర్ చేసి వాళ్ళకి ఇచ్చేశారు కదా బాడీస్. ఇంతవరకు జరిగినట్లో ఎప్పుడు కూడా ఈ టైం ఈ పరిస్థితి ఇప్పుడున్న మాత్రమే, ఈ కేశవరావు పరిస్థితికి మాత్రమే ఇది కల్పించారు మీరు. అది ఇంకో దీనిలో కల్పించలేదు కదా. అది మాకు ఎంతో బాధగా ఉంది. మీరు చూశారు మా మదర్ ఏ పరిస్థితుల్లో ఉంది, మా ఫ్యామిలీ అంత ఏ పరిస్థితుల్లో ఉంది. ఇది అందరికి కూడా ఇది మేము దేవుడు కోరుకుంటాను, మీకు కనీసం రాకూడదండి. నేను ఇంకెవరికైనా సరే విన్నారు కదా. ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కనీసం 40 ఏళ్ళ నుంచి సమాజం కోసం ఆయన దూరంగా ఉన్నారు కాబట్టి కనీసం ఆయన ఆఖరి చూపు చూసుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి ఉన్న వాళ్ళు కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలే కాదు, వాళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళ పిల్లలు కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకొని ఎప్పుడెప్పుడో గొప్ప గొప్ప వాళ్ళ కోసం పుస్తకాల్లో చదువుకున్నాము. అల్లూరి సీతారామరాజు, అలాగే భగత్ సింగ్ లాంటిది అలాంటి ఆశయాలతో ఉండేటువంటి తమ బాబాయ్ లేదా తమ కుటుంబ సభ్యుల్ని ఆఖరిసారి చూసుకోవాలి అని చెప్పి ఈ తరం పిల్లలు కూడా చాలా వరకు ఎదురు చూస్తూ ఇక్కడికి చేరుకునే నేపథ్యంలో
సమయంలో ఇప్పుడు ఏదైతే పోలీసులు ఈ ఛత్తీస్గఢ్ పోలీసులు చేశారో సామూహిక దహన సంస్కరణలు అంటూ అది మాత్రం చాలా తీరని లోటు అని చెప్తున్నారు. అంతేకాదు కనీసం అది చేసిన తర్వాత కానీ మానవ హక్కులను కూడా ఉల్లంఘించి కోర్టు స్టేలను కూడా వీళ్ళు ఉల్లంఘించి చేశారు అంటే ప్రస్తుతం సమాజం ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది. చనిపోయినటువంటి ఉగ్రవాదుల సవాళ్ళను కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి లేదా వాళ్ళకి అప్పచెప్పినటువంటి ఈ తరుణంలో ఇంత సమాజం కోసం పాటుపడినటువంటి ఈ వ్యక్తికి సంబంధించినటువంటి దాన్ని కనీసం వాళ్ళ చేతుల మీదుగా జరగకుండా చేశారని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కనీసం ఇప్పటికైనా ఆయనకు కావాల్సినటువంటి ఆయన చేసిన తర్వాత ఆయన అస్థికలు కానివ్వండి లేదా ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే మిగతా ఉన్నాయో అవన్నీ కూడా కనీసం ఇవ్వడానికి కూడా ఇప్పటికీ పోలీసులు ఒప్పుకోవడం లేదని చెప్తున్నారు. కనీసం అవి ఇప్పించినప్పటికీ కూడా వాటిని తీసుకొచ్చి తమ స్వగృహంలో వాళ్ళు జరిపించాల్సినటువంటి పద్ధతిలో హిందూ రిచువల్స్ ప్రకారం వాళ్ళు చేయాల్సినటువంటి కర్మకాండలు అదేవిధంగా వాళ్ళు చేయాల్సినటువంటి 12 రోజుల కార్యక్రమాలని చేసుకుంటాము అంటున్నారు. మరొక వైపు సమాజం కోసం పాటుపడిన ఇలాంటి వ్యక్తుల్ని కనీసం ఇలా ట్రీట్ చేస్తే రేపు పొద్దున భావితరాలు ఎంత భయపడతాయి, అసలు అలాంటి సొసైటీలో ఉన్నామో తెలియడం లేదని కూడా తమ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కేశవరావుకు సంబంధించినటువంటి స్వగ్రామం, అదేవిధంగా ఆయన ఇంటి దగ్గర ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితి.